నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం. మదనపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన నల్లారి మేమంతా సిద్ధం సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. సిద్ధం సభే రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనడానికి నిదర్శనమన్న వైసీపీ నాయకులు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీలేరు నియోజకవర్గానికే కాక ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశానని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్, సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, జంగాల శివరాం, శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రానున్న ఎన్నికల్లో అరాచక వైసీపీ పాలనకు చర్మగీతం పాడి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రశాంత్ గారు, ఆంధ్ర కృష్ణమూర్తి గారు, గుర్రపు నాయుడు గారిని వేదిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మరి ఈ యొక్క మన భారతదేశం అభివృద్ధి పథంలో పర్వతం నడుస్తుంది. వచ్చి మన రాష్ట్రంలో కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురావాలి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే ముందంజలో వెళ్తున్నాయో అనేసి ఈరోజు ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసి ఏవైతే ఓట్ల రూపాయలు మనం మంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఏ విధమైన ఈ యొక్క వాతావరణం మనకు అనుకూలంగా మర్చుకొని మన ఇక్కడ మదనపల్లి టీడీపీ అభ్యర్థి నేతలేమి ఇదే పార్లమెంటు కలిసి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో రాజకీయ పార్టీల్లో కొన్ని సంఘటనల్లో ఒకే మాట చెప్తున్నాను, మనం ఈ రాష్ట్రం భవిష్యత్తు దృష్ట్యా త్యాగాలు చేయక తప్పదు. కావున గతంలో ఉన్న సంఘటనలన్నీ కూడా పక్కన పెట్టి వేదిక మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే శాలువతో సన్మానిస్తారు. పార్టీలతో పని లేదు. మదనపల్లి మంచి పౌరులుగా ఆ రోజు కూడా పనిచేశారు, ఈ రోజు కూడా పనిచేస్తున్నది. బీజేపీ నాయకత్వం కోరిక మేరకు రాజంపేట పార్లమెంట్లో పోటీ చేయమని వారి ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ ముందరికి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందరికి నిలబడడానికి తిరిగి రావాలి. ఒక జిల్లా అంటే అది అస్తిత్వంతో కూడుకున్న అంశం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగిందో ఈ జిల్లాలు విభజన చేసిన దానివల్ల దానికంటే నష్టం జరిగింది. దరిద్రంగా తయారు చేశాడు ఈ జిల్లాల్ని. The biggest division in the country, Madanapalli division is biggest division in the country, oldest division in the
అటువంటి డివిజన్ని దాన్ని 2-3 కాన్స్టిట్యున్సీలు తీసేసి రాయచోటికేసాడు, కొన్ని తీసి పుంగనూరు తీసి అట్లేసాడు. ఇది అస్తవ్యస్తంగా ఉంది. మొట్టమొదటి నేను కోరబోయేది కూడా మదనపల్లి జిల్లా అయ్యేదే కాక అన్నిటినీ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. మోడీ గారు ఎక్కడ కూడా సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే అందరికీ అన్ని అంశాలు అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కోవిడ్ సమయంలో దగ్గర మన భారతదేశం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది అందరికీ కూడా. మనదే కాక 100 దేశాలకి వ్యాక్సిన్ పంపించాడు. మోడీ గారి వల్ల మన గౌరవం, మన దేశ ప్రజల యొక్క గౌరవం ప్రపంచ వ్యాప్తంగా భారతీయులంటే గర్వపడే విధంగా మోడీ గారు చేశారు. సిఏఏ అంటే ఏమిటి? సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే భారతీయులకు వర్తించదు. ఇది కేవలం పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వాళ్ళకే వర్తిస్తుంది. భారతదేశానికి రావాలని కోరుకునే వాళ్ళకే వర్తిస్తుంది. ముస్లిమ్స్ పాకిస్తాను, బంగ్లాదేశ్ నుంచి కూడా మన దేశానికి రావాలంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంతే. అది తేడా తప్ప ఏమి లేదు. ఇది మీరు ఏదైతే మభ్యపెట్టి ఓట్ల కోసం ఈ మైనారిటీస్ని డివైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉచ్చులో మీరు పడద్దండి అనేది నేను మీ అందరినీ కోరుతున్నాను. రెండోది ఏం చెప్తున్నారు? ఎన్ఆర్సి అంటే ఏంటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎందుకు కావాలి? మనకు ఆధార్ కార్డు ఉంది కదా. ఆధార్ కార్డు మాదిరిగానే మన ఇండియన్ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటే బర్మా నుంచి వచ్చో, పాకిస్తాన్ నుంచి వచ్చో, బంగ్లాదేశ్ నుంచి వచ్చో వస్తే ఇబ్బంది ఉంది. 2 రాష్ట్రాల్లోనే ఇది ఇబ్బంది ఉంది. ఇది అస్సాంలో ఇబ్బంది ఉంది, బెంగాల్లో ఇబ్బంది ఉంది. అస్సాంలో ఏమి ఇబ్బంది ఉంది? అక్కడ ఉన్న దీంట్లో హిందువులు, ముస్లింలు ఇద్దరు కూడా ఉన్నారు. అస్సాంలో ఏం చేశారు? ఉద్యోగాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ ఇవన్నీ కూడా బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. ఆడ సిటిజన్స్లో ఒక రియాక్షన్ వచ్చింది. ఇది మన దేశంలో మాకు రావాల్సిన ఏదైతే మేలు జరిగిందో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి పోతుందని అది ప్రభుత్వం దృష్టికి తెస్తే 2013లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడే చేశారు. ఇప్పుడు చేసి అది ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఈ 2 వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ముస్లిం మైనారిటీ సోదరులకి. దయచేసి నేను హృదయపూర్వకంగా మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను. మీరు భయపడనక్కర్లేదు. మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతి గ్రామానికి, బూత్కి సందేశం తీసుకొని పోవాలి. ఎమ్మెల్యేకి షాజహాన్ బాషాకు మనం సైకిల్ గుర్తుకు ఓటేసే విధంగా, ఎంపీకి పువ్వు గుర్తుకు ఓటేసే విధంగా, నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రైమ్ మినిస్టర్గా చూసే విధంగా మీరు ఓటేయాలని ప్రతి ఒక్కరు ఓటర్లకి ఇంటింటికి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ, ఎక్కడైనా కానీ ప్రోటోకాల్లో కానీ మనం కలుపుకొని పోయే సందర్భాల్లో కానీ, పార్టీ కోసం పనిచేసే సందర్భాల్లో కానీ, క్యాన్వాసింగ్లో కానీ, పల్లెల్లో పోయేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఒక మనిషికి మర్చిపోతే మనం ఒకరికొకరు కలుపుకొని పోయే అవసరం ఉంది. వాళ్ళు ఖర్చు పెట్టిన 70% మనం పెట్టాం. వాళ్ళు మనకు అంత పెద్ద ఎత్తున పెట్టారు. ప్రతి గ్రామానికి ₹1,00,000, కావాల్సినంత మందు, బండ్లు, ఆర్టీసీ బండ్లు, కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చారు. మనుషులు మాత్రం రాలేదు, అంగడి ఖాళీ. ఎక్కడ చూస్తే ఏ పల్లికి పోతే నువ్వు పదన్నా వెనకాల స్కూటర్ ఉంది వస్తా ఉన్నామంటారు. మన సభకు 15,000 మంది వచ్చారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చూసేదానికి వచ్చారు. ఎక్కడ కూడా కానీ 1 ఇంచు 15,000 మంది కదలలేదు. పూర్తి దాదాపు 1 గంట 45 నిమిషాలు మన కార్యక్రమం జరిగింది. ఎవరు కూడా కదలకుండా
మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యేందుకు ఉన్నారంటే దట్ ఈస్ కమిట్మెంట్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నాము. నాతో కలిసి సీనియర్ నాయకులు, మన తెలుగుదేశం నాయకులందరూ కలిసి తిరుగుతున్నారు. ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథం ఉంది. వీళ్ళు ఎవరేం చేసుకున్నా మనకేం చేసుకోలేరు. వైసీపీ నాయకులు ఎంత బరువున్నారో అంత డబ్బు పెట్టుకుంటే కూడా తప్పకుండా సరైన బుద్ధి చెబుతాం మీ ద్వారా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కుల మతాల అతీతంగా మానవతా దృక్పథంతో రేపు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మదనపల్లి జిల్లాగా చేస్తూ మదనపల్లి అభివృద్ధి చేస్తూ మదనపల్లికి ఫ్లేవర్లు ఇస్తూ మదనపల్లికి కాపాడుకునే బాధ్యత మదనపల్లి పౌరులుగా మన అందరి పైన ఉందని తెలియజేస్తుంది. మీలో స్పష్టత ఉంటే నిన్న మీరు వచ్చిన మీటింగ్లో నవంబర్ సభ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినారు. మనం అందరం ఐక్యంగా కలిసి కుటుంబిగా పనిచేస్తూ తప్పకుండా అన్న కిరణ్ కుమార్ అన్న గెలిపించాలా. అసెంబ్లీ స్థానం మనము గెలిపించి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నిన్న సిద్ధం సభలో జరిగిన సభలో ఎంపీ మిథున్ రెడ్డి గారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ వైసీపీ వాళ్ళు మాటకొస్తే సింహం సింగల్గా వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి మగోడు అంటున్నారు. వాళ్ళందరినీ ఈ వేదిక ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా మగోడే కదా. మరి 2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన ఏమని పిలవాలా? కాబట్టి రాజకీయాలతో పొత్తులు అనేవి సహజం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా చొరవ తీసుకుని భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని అన్నింటినీ ఒప్పించి ఈ పొత్తు పెట్టడం జరిగింది. మదనపల్లి ప్రజలకి ఇటు కుమ్మనూరు కానీ, అమ్మడపల్లి కానీ, వీరేరు ప్రజల ఆత్మగౌరవానికి సంకేతమైన అన్ని అర్హతలు ఉన్న జిల్లా కేంద్రంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు నేను ఇదే వేదిక మీద మా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నా. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలి. ఇప్పుడున్న ప్రజలందరికీ అది చివరి విషయం ఒకటి చెప్పి నేను వివరిస్తా ఉన్నాను. మదనపల్లిలో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీళ్లు పైనుంచి వచ్చేటప్పుడు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండిన తర్వాత కదా కుమ్మూరుకి వెళ్తుంది. అవునా కాదా? మీరు చెప్పండి, అవునా కాదా? ఇటువంటిది మదనపల్లిలో అడిగేవాడు లేడని, మదనపల్లి ప్రజలకు ఆత్మగౌరవం లేదనా ఇక్కడ ఉన్న మా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఎండగట్టి మీరు కుమ్మూరు కుంగమ్మ చెరువు నింపుకుంటా ఉంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యకర్తలు చేసి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే అప్పుడు అధికారులు తిరిగి వచ్చి ఇక్కడ నీళ్లు వదలడం జరిగింది. అంటే మదనపల్లి ప్రజలంటే మీకు అంత చులకన? మదనపల్లి ప్రజలంటే మీకు అంత చులకన భావన? జిల్లా కేంద్రం చేయకపోగా మేము తాగే పుట్టి నీళ్ళని కూడా మాకు ఎండగట్టి మీరు అక్కడ తీసుకుపోయారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాజపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లోని ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి తద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా, రాజాపాట గారిని ఎమ్మెల్యేగా, మిగతా అన్ని సెగ్మెంట్లో కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు గెలిపించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు చెప్తున్నాను. జై జనసేన, జై బీజేపీ. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇసుక, శాండ్ మాఫియా అయిపోయింది, ల్యాండ్ మాఫియా అంతా. కాబట్టి మనందరం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా కిరణ్ను, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జహాన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు మీద అంగల్లో రాళ్ళేసి నా కొడుకులను ఇంటికి పంపించాల్సిన బాధ్యత మన నలమేళలో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సర్దుకుందాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అన్నాక అన్నదమ్ములు అందరూ ఒకటిగా ఉండరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మనకు ఒకటే నినాదం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేశంలో కూడా మోడీ గారిని
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను మీకున్నాను అన్నటువంటి పోయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాజంపేట పార్లమెంట్ లో ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సంకేతాలు ఎగరేయాలని, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఇంకా మీ ఆటలు సాగవు. మీ ఆటలు సాగవు. కాబట్టి మనమంతా కలిసి కసిగా పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చి 4 మాటలు చెప్తే అది ఎవరి వల్ల కాదు. మనం బూతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మనంతం పనిచేయాల్సిన పరిస్థితి. కాబట్టి అందరం కసిగా, ఎందుకంటే 15 సంవత్సరాల మొదలపల్లి తెలుగుదేశం పార్టీ లేక అక్కడేమో నారా చంద్రబాబు నాయుడు ఉంటారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉంటారు. ఏది అభివృద్ధి జరగాలన్నా గ్రామం కానీ, మండలం కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆల్రెడీ 400 పై సీట్లు ఎంపీలు మెజారిటీ ఉంది. కాబట్టి సర్వేలో మనందరం కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. మొన్న మదనపల్లిలో ఏదైతే చంద్రబాబు గారు మనకు ప్రజలకు వివరించినారో అవన్నీ కూడా తీసుకెళ్తే మనం రాజంపేట పార్లమెంట్ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ అరాజకాలు చేసినారు. ఇక్కడ ఉండే లోకల్గా ఉండే ఎంపీలు భూములు కావచ్చు, తమ్మలపల్లిలో కావచ్చు, మదనపల్లిలో కావచ్చు, పీలేర్లో కావచ్చు, ల్యాండ్, వైన్, శాండ్ ఇంత వేల కోట్లు పుంగనూరులో కావచ్చు, మదనపల్లి కావచ్చు, తమ్మలపల్లి, పీలేరు కావచ్చు, అన్ని తావల వీళ్ళు ఎంపీ కానీ ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు ఇంత అవినీతి చేయాల. కాబట్టి మనం ఈ ప్రజలకు వివరించి ఈ సూర్యు పొరపాటున ఏదైనా వైసీపీ వచ్చింది అనుకోండి, లేదా లోకల్ ఉండే ఈ ఎంపీ వీళ్ళు గెలిచినారంటే చాలా ప్రమాదం ఉంది. ఇంకా నెక్స్ట్ టైం పట్టా భూములు కూడా ఉండవు. తమ్మలపల్లి, మదనపల్లిలో పట్టా భూములు కూడా లాక్కుంటారు. నెక్స్ట్ మిగిలిండేది అదే. ఇప్పుడు గవర్నమెంట్ భూములు అయిపోయినాయి, డీకేటీ భూములు అయిపోయినాయి, చెరువులు అయిపోయినాయి, గుట్టలు అయిపోయినాయి, కుంటలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పట్టా భూములకు వస్తారు. కాబట్టి మీరంతా కూడా మదనపల్లి, తమ్మలపల్లి కానీ ఇక్కడంతా కూడా మనం ప్రజలకు వివరించి ఈరోజు ఎందుకు మనము ఎన్డీఏ క్యాండిడేట్ గెలిపించుకోవాలా, ఇక్కడ లోకల్గా షాజహాన్ను తెలుగుదేశం క్యాండిడేట్ గెలిపించుకోవాలా, మదనపల్లిలో కూడా తెలుగుదేశం క్యాండిడేట్ గెలిపించుకోవాలా, పీలేరు కావచ్చు, దగ్గర 6 మంది తెలుగుదేశం క్యాండిడేట్లు ఉన్నారు. కోడూరు ఒకటి జనసేన క్యాండిడేట్. కాబట్టి 7 మందిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని మీకు తెలుపుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యంలో బీజేపీ భాగస్వామ్యంతో గవర్నమెంట్ వస్తుంది. ఢిల్లీలో కూడా మోడీ గారు వస్తారు. కాబట్టి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల్లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అందించిన సంక్షేమ పథకాలు అయితేనేవి, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు కానీ ఒక అద్భుతమైన వాతావరణం కేంద్రంలో మన భారతదేశం అభివృద్ధి పదంలో పర్వత తొక్కులు నడుస్తుంది. మరి ఈరోజు మనం అందరికీ తెలిసిన విషయమే, దేశమంతటా కూడా మరోసారి ఈ దేశ పగ్గాలు ఆయనకు అప్పగించేదానికి దేశం ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయన్నే ఇటు ఒక సమర్థవంతమైన పాలన, అవినీతి రహితమైన పాలన అందించగలరనేసి వారిని 3వసారి కూడా ఈ దేశ పగ్గాలను అప్పచెప్పి ప్రధానమంత్రి చేయాలనేసి వారందరూ చూస్తున్న తరుణంలో, అదే సమయంలో మనం అందరికీ గమనించాల్సిన, మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కూడా ఈ పాలక పక్షం గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అవినీతిలో పూరితమైన ఒక అభివృద్ధి రహిత పాలన మనం అందరూ చూస్తున్నామో, రాష్ట్రం అంతా కూడా వారికి ఎదురుగాలను వీస్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ 3 పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మనం అందరం ఇక్కడ చేరుకున్నాం. రానున్న రోజులు మనము బూత్ స్థాయిలో కూడా వెళ్ళి మనమందరం సమిష్టిగా సమన్వయంతో సమాయుక్తమవుతూ మనం ఏ విధమైతే ఈ యొక్క వాతావరణం మనకు అనుకూలంగా మార్చుకొని మనం ఓట్ల రూపాన్ని వేయించుకొని మన ఇక్కడ మదనపల్లి టీడీపీ అభ్యర్థినైతేనేమి, ఇదే పార్లమెంటు అభ్యర్థినైతేనేమి, బీజేపీ అభ్యర్థినైతేనేమి ఒక అఖండమైన మెజారిటీతో మనం అందరం గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమంతా సిద్ధం సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ధన్యవాదాలు తెలిపారు.
నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, వైస్ చైర్మన్లు జిమ్కా వెంకటాచలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నందు నిర్వహించిన మేము సైతం సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. ఎండలు మండుతున్న తమ అభిమాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కోసం చివరి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మేమంతా సిద్ధం సభను కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రజలందరికీ, 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. నభూతో నభవిష్యతి అన్నట్లు ఇంతవరకు కని విని ఎరుగని రీతుల్లో కూడా ఇప్పుడు కూడా నేషనల్ ఛానల్స్లో కూడా వైరల్ అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున రోడ్ షో సక్సెస్ అవ్వడం నిజంగా మేమందరము చాలా సంతోషపడుతున్నాం. సీఎం యొక్క ప్రజాదరణ, జననేత జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయనకున్నటువంటి జనాకర్షణ చూసి తెలుగుదేశం కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ అసలు కళ్ళు తేలవేస్తున్నాయి, భయభ్రాంతులకు గురైపోతున్నారు. నిన్న జరిగిన సభ ఏమిటి, ప్రజల ఇదేం చీమల పుట్టల్లాగా వచ్చేస్తారు, ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ విధంగా అన్నట్లుగా జరిగింది సభ. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం, తెలుగుదేశం కుట్రలు కూడా వివరించడం, మొట్టమొదట సభ ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు కూడా ప్రజలందరూ ఓపికగా విని తమ ఆమోదాన్ని ఎన్నోసార్లు మేమంతా సిద్ధమని చెప్పి వాళ్ళు కూడా తెలియజేయడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం ఉందని దీన్ని బట్టి తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ముఖ్యంగా అందరూ ప్రతి నాయకులకి, కార్యకర్తలకు, ముఖ్యంగా కార్యకర్తలే ఇంతమంది జనాలను అందరినీ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి గడపకు తొక్కి మీరందరూ జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలంటే వాళ్ళతో చేతులు కలిపి వచ్చిందానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎండలో మన సీఎం గారికి మద్దతుగా ఒక ప్రజా ప్రవాహంలాగా వచ్చిన కార్యకర్తలకు, ఆ ప్రోగ్రాం విజయవంతం చేసిన ఆర్గనైజ్ చేసిన నాయకులకు, డాక్టర్ తిప్పారెడ్డి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నిన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చంద్రబాబు ఏం హామీలు ఇచ్చారు అవన్నీ కూడా తుంగలో తొక్కి ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఒక్కసారి ఈరోజు 2024లో వాగ్దానాలను అంతకు 10 రెట్లు ఇవ్వడం అనేది విషయాన్ని పూర్తిగా ప్రతి కార్యకర్తకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే 2014-2024 నాటికి అనేక మంది కొత్త ఓటర్లు రావడం జరిగింది. ఈ కొత్త ఓటర్లందరికీ కూడా ఆనాడు ఆయన ఇచ్చిన హామీలు, ఆ హామీలు ఏ విధంగా చేయకుండా అబద్ధాలు చెప్పడము అనే విషయాన్ని అందరి దృష్టికి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలియజేస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన మేము సిద్ధం కార్యక్రమం టిప్పు సుల్తాన్ గుండా మదనపల్లిలో జరగడం జరిగింది. ఇది చాలా సక్సెస్ అయింది.
దీన్ని అందరినీ సక్సెస్ చేసి విజయవంతం చేసి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ సభ ఎంత విజయమైందంటే ఇవత్ యావత్ రాష్ట్రము దీన్ని చూసి అవాక్ అయిపోయింది. ఆ రకంగా ఇది సక్సెస్ అయింది. ఎక్కడా లేని విధంగా జన ప్రభంజనం దీంట్లో వచ్చింది. వాడల నుండి ఊరి నుండి ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి, ఆయన ఒక్కసారి చూసేదానికి తరలి వచ్చినారు. వాలంటీర్గా వాళ్ళందరూ వాళ్ళు తరలి వచ్చినారు. ప్రజలందరూ దీన్ని బట్టి ఒకటి తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది. ఆయన చేసిండే అన్ని స్కీమ్స్ ఎంత బాగా ప్రజల్లోకి పోయినాయి, దానివల్ల ఎన్ని కాపురాలు బాగుపడినాయి, ఎన్ని జీవితాల్లో వెలుగు వచ్చింది, ఇవన్నీ క్లియర్గా వాళ్ళకు ప్రజలకు తెలిసింది. దానికోసమే వాళ్ళు ఆయన ఇది తీసుకోవాలా, ఆయన ఒకసారి చూడాలా అనే టైప్లో అందరూ వచ్చేసి తరలి వచ్చినారు. నాకు కేవలం దీన్ని బట్టి ఒక ఏమర్థమవుతుందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి మాదిరి. నిజంగానే ఆయన చూసేదానికి ఏ రకంగా ప్రజలు వచ్చినారంటే నేను పక్కనే ఉన్నాను కాబట్టి చూశాను, అవాక్ అయిపోయినాను. దాని తర్వాత మీటింగ్లో కూడా జనాలు ఆయన రెస్పాన్స్ ఎస్పెషల్లీ ఆకట్టుకునింది ఏమంటే ఆయన పశుపతి విషయం చెప్పేసి ప్రజలకందరికీ చాలా మంచి మెసేజ్ పంపించినారు. 2014లో ఉండే ఆయన మేనిఫెస్టో తీసుకుని వచ్చేసి క్లియర్గా ప్రజలకు 2014 మేనిఫెస్టో ఆయన ఇచ్చినాడు. ఏమి చేసినాడు ప్రజలకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇది చెప్పడం మెయిన్ విషయం ఏమంటే ఇంకా అతి దగ్గరలోనే ఇంకా ఒక వారం 10 రోజుల్లోనే ఇంకో 2024 మేనిఫెస్టో తీసుకొని రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద ఎంత మనం నమ్మకం పెట్టచ్చు, దీని మీద ఎంత మనం దీన్ని నమ్మచ్చు అనే దానికి క్లారిటీ ఇచ్చినారు. 2014లో చేయలేని పని 2024 ఏం చేయగలడు. మా తెలుగులో ఒక సామెత ఉంది, తొలేటికి తోలు తెగలేదు మల్లేటికి మాన తెగుతుందా అంటారు. ఫస్ట్ ఒక ఏటికే తోలే తగలేదంట, మల్లేటికి మాన తెగిపోతుందా అని. ఆ విధంగా ఇప్పుడు 2014లో ఏమీ చేయలేను, 2024లో ఏం చేస్తారనేది క్లియర్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలందరూ దాన్ని బాగా గమనించారు. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచం ఉంటుంది. ఒక ఈ తేనెటీగలు కదిలిస్తే ఎట్లా అటాక్ చేస్తారో ఆ రకంగా ప్రజలు పోలింగ్ బూత్ల మీద వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలిపిస్తారు. ప్లస్ 7 నియోజకవర్గాలు కూడా మా రాజపేట కాలేజీలో ఖచ్చితంగా విజయగీతం ఎగరేస్తాము. ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో వస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను. కాబట్టి ఈ సభను విజయవంతం చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జగనన్న మాట్లాడి ముగింపు అయ్యే వరకు కూడా నిలబడినారంటే అది వైఎస్ఆర్సీపీ జెండా భుజాన వేసుకొని నిలబడినారంటే వాళ్లకు మేము మనసారా మరోసారి నమస్కరించుకుంటున్నా. ఎందుకంటే ఇదే నిదర్శనం. ఎప్పుడు గాని రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా ఎండ ఎక్కువ ఉందని పెత్తనందారులు ఓట్లకు పోరు, లేదా అక్కడ ఏదో ఒకరికొకరు దొబ్బుకుంటా అంటారు, ఇప్పుడే కాదు అని పోరు. కానీ పేదలు అలా కాదు. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా మనకు బూతుల దగ్గరికి వచ్చి అందరూ నిలబడి జగనన్నకు ఓటేసి గెలిపిస్తారనే దానికి ఈ సభే నిదర్శనం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అసలు బస్సు వస్తా ఉంటే నీరుగొట్టోల్పల్లి నుంచి ఆ సైడు ఈ సైడు జనం ఒక ప్రభంజనం లాగా, ఒక ఏది అంటారంటే సముద్రంలో అలలలాగా ఎట్లొస్తాయో అట్లా ప్రజలు వస్తా అన్నారు. వచ్చే దాన్ని కూడా కార్యకర్తలు పెద్ద పెద్ద జెండాలు, చిన్న జెండాలు కాదు, పెద్ద పెద్ద కట్లుండే జెండాలు భుజాన వేసుకుని వాళ్ళు వస్తా ఉంటే అసలు మాకే ఒళ్ళు జలపరిచింది. అంత దూరం వాళ్ళు పరిగెత్తుకుంటా ఎలా వస్తున్నారని బస్సులో నుంచి చూస్తా అంటే. కాబట్టి తెలుగుదేశం గాని బీజేపీ గాని మాకు అపోజిషన్ పార్టీస్ నిన్న చూసిన సభతో అందరూ కూడా బిత్తరపోయి ఇప్పుడు పోయి నిద్రపోయి ఉంటారు. తప్పకుండా జగనన్న గెలుస్తారు. రాష్ట్రంలో జగనన్న సీఎం అయ్యేది తప్పక జరుగుతుంది. అలాగే ఎంపీగా మిథున్ రెడ్డి అన్న, ఎమ్మెల్యేగా నిసారన్న గెలిచి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తారని కోరుకుంటూ మా కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జయ హో జగనన్న. నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ ఈ మన జగనన్న సభను విజయవంతం చేయడానికి వంతుగా కృషి చేయడం. అదేవిధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు స్వచ్ఛందంగా మన జగనన్న చూడాలి, మన జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఒక్కసారన్నా ఆయన చూస్తే బాగుంటుందనే ఆలోచనతో నిన్న వచ్చిన సభకు వచ్చినదే పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ సభ జరిగినా జగనన్న సభకి అత్యుత్సాహంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త వచ్చు సంక్షేమ పథకం తీసుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న ఎక్కడొస్తున్న ఒక జన ప్రవాహంలాగా ప్రోగ్రాం రావడం జరుగుతుంది. ఇదే మన జగనన్న ప్రభుత్వం నెక్స్ట్ రాబోయడానికి కూడా ఒక పెద్ద విజయ సంకేతం అని కూడా మనము ఈరోజు చూడవచ్చు. ఎందుకంటే లాస్ట్ మనం చూసాం, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సభ చేశారు. ఆ సభలో ఎన్నో లాస్ట్ ముందు ఇచ్చిన ఇవి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అబద్ధాల దీంతో, కానీ ఏవో ఒకటే నెరవేర్చు. అదే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, వస్తారు మేనిఫెస్టోలో ఏదో చెప్తారు వెళ్ళిపోతారు. కానీ మా జగనన్న అలా కాదు. ఈరోజు ఇచ్చిన వాటిని సంక్షేమ తూచా తప్పకుండా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇదే మా జగనన్న విజయానికి సంకేతాలను కూడా మేమందరం చెప్పుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ జరిగిన మదనపల్లి సభనే పెద్ద ఎగ్జాంపుల్. రాబోయే కాలంలో మన జగనన్న ప్రభుత్వం సీఎంగా నిలబడిన తర్వాత మా ఎంపీ మిథునన్న కావచ్చు, మన నిసారాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబోయే కాలంలో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అత్యంత ప్రఖ్యాతిగా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా జగనన్న పోరాటాన్ని కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సైనికులుగా పోరాడి మన జగనన్న ప్రభుత్వాన్ని అత్యంత మెజార్టీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్రానికి మరొక్కసారి జగనన్నే సీఎం అవుతాడు అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన మదనపల్లి మేము సిద్ధం సభ. తండోపతండాలుగా ప్రజలు మండుటెండలో లెక్క చేయకుండా మరి జగనన్నని చూద్దామని ఒకవైపు జగనన్న పాలన చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పిన దానికంటే ఎక్కువగా చేసిన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా? పేదోని బతుకులు బాగుపడాలంటే, ఇప్పుడు బాగుపడిన దానికంటే ఇంకా మెరుగ్గా కావాలంటే, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే జగనన్న కావాలని ప్రతి ఒక్కరూ ఇంత గొప్పగా సక్సెస్ చేశారు. మరి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో కోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబాలపల్లి, మదనపల్లి, పుంగనూరు ఈ పార్లమెంట్లో 7కి 7 వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించి 7 మంది ఎమ్మెల్యేలుగా మిథునన్న ఎంపీగా గెలవడానికి నిదర్శనమే నిన్న జరిగిన సభ. మరి ఈ సభని 54 పంచాయతీల్లోన 35 వార్డుల్లోన మరి సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, పంచాయతీ వార్డు మెంబర్లు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, జేసీఎస్ మండల కన్వీనర్లు అయితేనేమి, మార్కెట్ చైర్మన్లు అయితేనేమి, సింగిల్ విండో చైర్మన్లు అయితేనేమి, మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు వీరందరి దగ్గర కూడా సభని చాలా చక్కగా ఒక ప్లాన్ చేసుకొని మమ్మల్ని నడిపించి ఇంత గొప్ప ఎత్తున సక్సెస్ కావడానికి దీని వెనుక మా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ గవర్నీలైన మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మా యొక్క నరేష్ కుమార్ రెడ్డి గారు, మరి మా అందరికి కూడా బాధ్యతలు పెట్టి మా సోదరి షమీమ్ అస్లాం గారికి, అదేవిధంగా మా సోదరి మరి మనోజ్ రెడ్డమ్మ గారికి, ఉదయ్ కుమార్ గారికి, మాకు అందరూ కూడా వర్క్ డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నీట్గా సభకు ఎండలో రావాలి, తిరిగి వారు క్షేమంగా పోవాలి. నిన్న నాయకుడు చూడండి, నాయకుడు అంటే అలా ఉండాలి. ప్రజలను ఎప్పుడు ఓటర్లుగా చూసుకునేవాడివి కాకుండా సొంత మనుషులుగా చూసుకున్నాడు. ఎన్నికల సంఘం సూచించిన తేదీల నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ హరిప్రసాద్ సూచించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం 9:30 మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎనీ పర్సన్ మిస్సింగ్ ఉన్నారా? ఏదైనా కాలేజ్, డిగ్రీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కానీ, డిగ్రీ కానీ, గాయత్రి అంటారు, సాయినాథ్ అంటారు. గాయత్రి సార్, గాయత్రి. సార్ నమస్తే. ఈరోజు రేపు చేయండి. ఇది కూడా ఉంటాయేమన్నా? డిగ్రీ కానీ ఉంటా తెలుసుకుందా? డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ 2006 కంటే ముందు లిస్టు తయారు చేసుకుంటారు. రాబోయే
పార్లమెంటు మరియు అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా మనకు నామినేషన్స్ 25/4/2024 ప్రారంభమవుతాయి. అలాగే 13/5/2024 పోలింగ్ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. దీంట్లో భాగంగా మనకు ఈ డిలీషన్స్ ఫామ్ 7 అలాగే మార్పులు ఫార్మేట్ ఇప్పుడు చేయడానికి వీలు కాదు, టైం అయిపోయింది. కానీ కొత్తగా నమోదు కావడానికి ఇంకా అవకాశం ఉంది, ఫార్మ్ 6 తీసుకొని. సో అందులో భాగంగా ఇంకా చాలామంది ఎన్రోల్మెంట్ కాకపోతే వాళ్ళందరినీ కూడా ఓటర్గా అర్హతను బట్టి నమోదు చేసుకుంటాము. కానీ ఇప్పటి వరకు ఇంకా కొంతమంది కొత్తగా 15 సంవత్సరాలు నిండే వాళ్ళు కొంతమంది ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా కొంతమంది ఎన్రోల్ కావాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా అలా ఎన్రోల్మెంట్ చేయడానికి ఎన్నికల కమిషన్ వారు స్వీప్ ప్రోగ్రామ్ అని పెట్టారు, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్. ఈ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను అర్హులైన వాళ్ళందరినీ కూడా 18 సంవత్సరాల నుండి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడము, తర్వాత వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. స్వీప్ అంటారు. ఈ స్వీప్లో భాగంగా ఈరోజు మనము డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్తో అలాగే ఎన్సీసీ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశంలో వారితో పాటు మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే తహసీల్దార్ మదనపల్లి, నిమ్మలపల్లి, రామచంద్రం వాళ్ళు కూడా అటెండ్ అయినారు. సో వాళ్ళకు ఇప్పుడు ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అని ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా 2024 18 సంవత్సరాలు నిండింటే, అంటే 1/4/2006 కంటే ముందు జన్మించింటే వాళ్ళందరినీ కూడా మనము నమోదు చేసే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు మా దగ్గర లిస్టు కూడా ఉంది. దాదాపు 500 మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము చెక్ లిస్ట్ జనరేట్ చేసి బిఎల్ఓ ద్వారా విచారణ చేపిస్తున్నాం. ఎందుకంటే ప్రాస్పెక్టివ్ ఓటర్స్ను మేము ఆల్రెడీ అంటే 18 సంవత్సరాలు ఏప్రిల్కు నిండిపోయే వాళ్ళను వాళ్ళ దగ్గర ఏప్రిల్ 1కి 18 సంవత్సరాలు నిండే వాళ్ళు జాబితా మా దగ్గర ఉంది ఆల్రెడీ. వాళ్ళందరినీ కూడా మేము ఆ జాబితాను ప్రింట్అవుట్ తీసుకొని ఈ బిఎల్ఓలకు అప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెరిఫై చేస్తారు. చేసి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళతో ప్రొసీజర్ ప్రకారం సంతకాలు తీసుకొని మనం వాళ్ళను ఓటర్స్గా ఎన్రోల్ చేస్తాం. ఇంకా కొన్ని కాలేజీలో చదువుకునే వాళ్ళు విద్యార్థులు 18 సంవత్సరాలు నిండి ఉంటాయి, కానీ వాళ్ళు ఓటర్గా నమోదు అయ్యకపోవచ్చు. సో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపస్ అంబాసిడర్స్ అని ఒక కాలేజీలో ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల ప్రకారం నియమించడం జరిగింది. సో వాళ్ళ ద్వారా మేము వాళ్ళ సమాచారం తీసుకొని ఎవరైతే ఇప్పటికీ ఎన్రోల్మెంట్ కాకపోతే ఆ ఎన్రోల్మెంట్ చేసేటట్లు వాళ్ళందరినీ నమోదు చేసుకునే దానికి సంబంధించి మొదట సమాచారం సేకరించి అట్లా ఉండే వాళ్ళ జాబితా తయారు చేసుకొని వారిని కూడా ఫారం 6 తీసుకోవడం ద్వారా వారి అర్హతను బట్టి ఓటర్ లిస్టులో వాళ్ళను నమోదు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరినీ కూడా ఓటు వేయించే కార్యక్రమాన్ని కూడా మేము ఎంకరేజ్ చేసి స్వీప్ కార్యక్రమం కింద చేస్తాము. దీనికోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో ఇంకొకటి ఏమంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు రేపు ఈ స్వీప్ కార్యక్రమం కింద ఒక ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. సో ఆ ర్యాలీకి కూడా మేము కలెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము, ఎస్పీ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే డిఎస్పీ గారు, సిఐలు, ఇక్కడ సంబంధిత మన కాన్స్టిట్యూన్సీ సంబంధించి తహసీల్దార్స్, ఎంపీడీఓస్, కమిషనర్ గారు, ఇట్లా ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఓటర్లను చైతన్యం చేయడానికి ఈ ఓటర్ల పండుగ అంటారు. సో మే 13న ఈ పోలింగ్ డేట్ ఉంటుంది. ఈ పోలింగ్ రోజు అందరినీ కూడా మేము ఓటర్గా వాళ్ళు పోల్ చేసుకోవడానికి, ఓటు వేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్స్ కూడా కనీస సదుపాయాలన్నీ కూడా మేము గ్యారంటీగా అమలు చేస్తున్నాము. సో ఓటుగా నమోదు కాండి, అలాగే ఓటు వేయండి అనే ఈ నినాదాలతో రేపు మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు మరియు జిల్లా ఎన్నికల అధికారి వారు అలాగే పోలీస్ సూపరింటెండెంట్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాము. సో ఈ ర్యాలీ వల్ల ఓటర్లు చైతన్యవంతమై ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుంది, మంచి క్వాలిటీ ఆఫ్ ఓటర్స్ కూడా వస్తారనే ఉద్దేశంతో రేపు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకుంటున్నాము. దాని సందర్భంగా ఈ ప్రిన్సిపాల్స్ను క్యాంపస్ అంబాసిడర్ను పిలిపించి సో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి అందరినీ పార్టిసిపేట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
శతచండీ మహాపారాయణ పూర్వక మహారుద్ర యాగాన్ని వేద పండితులచే నిష్ఠగా నిర్వహించడం జరిగిందని మడికయ్యల శివాలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. 4 రోజులుగా ఆలయంలో మహాకుంభాభిషేకం కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. నేడు పుట్టమన్నుతో సహస్రలింగాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిక్కులి గ్రామంలో వెలసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేలి శివాలయంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి శతచండీ పారాయణ పూర్వక మహారుద్ర యాగంలో భాగంగా ఈరోజు చివరి రోజుగా అంటే 6వ రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. తర్వాత ఆ యొక్క మహారుద్ర యాగంలో భాగంగా ఈరోజు రుద్రయాగము పూర్ణాహుతితో పూర్తయింది. ఈరోజు సాయంకాలము స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క పుట్టమన్నుతోటి 1000 నిచ్చెల శివలింగాలు చేసి ఆ యొక్క శివలింగాలకి సహస్రలింగార్చన పూజా కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తర్వాత రేపు ఉదయము అనగా 4/4/2024వ తేదీ గురువారం ఉదయము 6 గంటల నుండి నవచండీ యాగము, 10:30 గంటల నుంచి 12 గంటల లోపల మిథున లగ్న పుష్కరాంశంలో స్వామివారి యొక్క రాజగోపురం, విమాన గోపురాలకి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనేసి స్వామివారి దర్శించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. శుభమస్తు. మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీ ప్రారంభంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బేకరీ అండ్ స్వీట్ స్టాల్పై వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎక్స్పైరీ ఫుడ్ ఐటమ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఫుడ్ సర్టిఫికేట్ లేకపోవడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షమీం పాషా మాట్లాడుతూ తమకు వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ బేకరీపై దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. తమ తనిఖీలో కాలం చెల్లిన తినుబండారాలు విక్రయాలు జరుగుతున్నాయని తేలిందని చెప్పారు. అధిక రంగులు కలుపుతున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయని, పరీక్షల నిమిత్తం శాంపుల్ను ల్యాబ్కు పంపుతున్నామని తెలిపారు. అదేవిధంగా వీరికి ఫుడ్ సర్టిఫికేట్ లేదని గుర్తించడం జరిగిందని చెప్పారు. కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చామండి. ఎక్స్పైరీ స్టాక్ ఉందని కంప్లైంట్ పెట్టారు. ఎక్స్పైరీ స్టాక్ అమ్ముతున్నారని కంప్లైంట్ పెట్టారు. ఏ బేకరీ సార్? అయ్యంగార్ బేకరీ. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఆ బేకరీ. సో కంప్లైంట్ ఉంది, ఇచ్చినారు. రంగులు ఎక్కువ వాడుతున్నారని కూడా ఇచ్చారు. స్వీట్స్లో ఎక్కువగా రంగులు వాడుతున్నారని ఇచ్చారు. రంగులు వాడచ్చండి, కానీ మోతాదుకి మించి రంగులు వాడకూడదు. సో ఆ రంగులు మోతాదుకి మించి వాడుతున్నా లేదా చెక్ చేయడానికి వచ్చాము. ఎక్స్పైరీ స్టాక్ ఉందా లేదా అని చెక్ చేయడానికి వచ్చామండి. మీ యొక్క దాడుల్లో ఏమి బయటపడింది సార్? అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందా లేదంటే ఎక్స్పైరీ స్టాక్ దొరికిందండి. రంగులు మోతాదుకి మించి ఉన్నా లేదా అనేది మేము టెస్ట్కి శాంపుల్ని ల్యాబొరేటరీకి పంపిస్తే కానీ మేము చెప్పలేము, చూసి చెప్పలేమండి. ల్యాబొరేటరీకి సార్ ఇప్పుడు ఎక్స్పైరీ స్టాక్ దొరికింది కదా, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కేసు ఫైల్ చేస్తాం. అంటే స్టాక్ ని సీజ్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. అంటే షాప్ ఏమన్నా సీజ్ చేసేది కానీ లేదంటే ఏంటి వల్ల వాళ్ళకి
వార్నింగ్స్ ఫైన్ వేశారు కదా. వీళ్ళు సహకరించకపోతే షాప్ ని సీజ్ చేసేస్తాం. వీళ్ళు సహకరిస్తే స్టాక్ మాత్రమే సీజ్ చేసి కేసు ఫైల్ చేస్తాం. వీళ్ళు సహకరించకపోతే స్టాక్ ని సీజ్ చేసి వెళ్ళిపోతాం. ఒకవేళ పరీక్షల్లో రంగు ఎక్కువగా వాడుతున్నట్టుగా కేసు మళ్ళీ ఇంకో కేసు, ఒక్కోదానికి ఒక కేసు అండి. ఎక్స్పైరీ స్టాక్ ఒక కేసు, వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయకూడదు, దానికి ఒక కేసు వస్తుంది. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ 2 కేసులు నమోదు చేస్తున్నారు. ఆ రంగులు తిరిగిన తర్వాత 3వ కేసు నమోదు చేస్తారు. అవునండి, అది ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత తేలుతుంది. వాటిపైన కంప్లైంట్ చేయాలంటే ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? FSSAI ఉంది కదండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మీకు ఏ ఆహార పదార్థం తీసుకున్నా కూడా FSSAI లోగో ఉంటుంది, దాని మీద లైసెన్స్ నెంబర్ ఉంటుంది. మీరు గమనించారంటే FSSAI దగ్గర రండి, కనపడతా ఉందా మీకు? FSSAI కనపడతా ఉందా? నా ఐడి కార్డు మీద కనపడతా ఉందా? FSSAI కనపడతా ఉందా? సో దానికి జస్ట్ వెబ్సైట్ మీద వెళ్తే మీరు కంప్లైంట్ లాంచ్ చేసేయచ్చు. అది ఇండియా అండి, మొత్తం ఆల్ భారతదేశం. కంప్లైంట్ లాంచ్ చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. అది ఫార్వర్డే మా కన్సల్ట్ దానికి వస్తుంది. మీరు భారతదేశంలో ఎక్కడైనా మీ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. మీ కంప్లైంట్ ఫైల్ చేసేటప్పుడు వివరాలు ఇస్తారు కదా, ఆ వివరాలతో కన్సల్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి, కన్సల్ట్ కమిషనర్ గారికి ఫార్వర్డే వస్తుంది. అది మదనపల్లి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అరుంధతి సినిమా చూపించి వెళ్లిపోయారని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ఎద్దేవా చేశారు. నేడు మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం మదనపల్లికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మదనపల్లిలో ఎన్నికల సభను ముందుగా నిర్వహించడం ద్వారా మదనపల్లికి భవిష్యత్తులో అనేక అభివృద్ధి హామీలు వరాల జల్లు కురిపిస్తాడని, అనుకున్న ప్రజలపై నీళ్లు జల్లి అరుంధతి సినిమా చూపించి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా మదనపల్లి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక మేమంతా సిద్ధం పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద సభ పెడతా ఉన్నాడంటే మదనపల్లి నియోజకవర్గానికి, రాజాపేట పార్లమెంటుకి వరాల జల్లు కురిపించేస్తాడు. ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హామీలు ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పి మేమంతా కూడా ఊహించడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీలను కూడా మదనపల్లికి నెరవేర్చకపోగా, అసలు మదనపల్లిలో ఆయన ఏ హామీని నెరవేర్చకుండా ఈ సభ పెట్టి ఈరోజు నిన్న మళ్ళీ ఆయన వచ్చి ఏదైనా కొత్త రకాలైన ముందు హామీలే కాకుండా ఏమైనా కొత్త హామీలు ఇస్తాడని అందరూ కూడా ఊహిస్తే, ఆయన మదనపల్లికి వచ్చి మదనపల్లి ప్రజలకంతా ఏం చేశాడు, ఏం చూపించాడంటే ఆయన చేసిందంటే అరుంధతి సినిమా చూపించాడు. మదనపల్లికి సంబంధించి మాకు జిల్లా చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీటీ కళాశాలని యూనివర్సిటీ చేస్తామని చెప్పి తప్పుడు కథనాలు ప్రచురించి, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి బీటీ కాలేజీ యూనివర్సిటీ చేయకుండా మోసం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 రాజకీయ పార్టీలని, తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జనసేనని, బీజేపీని, ఈ 3-4 రాజకీయ పార్టీలు కూడా దూరంగా ఉంటూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని చెప్పి సవినీయంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలానికి చెందిన వైసీపీ నాయకులు భాస్కర్, రవి, శ్రీరాములు, రెడ్డి, నారాయణ, భాస్కర్, రాజన్న, వెంకటరమణ తదితరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం, రాజధాని కోసం ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం గొల్లపల్లి, గారబురుజు, గుండుపల్లి, మంచిరెడ్డి గారి పల్లెల్లో ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ చేసిన దోపిడీ, అరాచకాల గురించి ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం. మదనపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన నల్లారి. మేమంతా సిద్ధం సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. సిద్ధం సభే రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనడానికి నిదర్శనమన్న వైసీపీ నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.